Welcome to Chinnu Maths tutorial. Today we discuss intermediate first year mathematics paper 1B. The topic is limits and continuity. అవధులు అవిచ్ఛిన్నత. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అగైన్ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో వీడియో చూసే కన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. నెక్స్ట్ we discuss the exercise 8b. First problem, it's a very important. The function f of x equal to, it is defined in 2 different cases. 1 minus x if x is less than or equal to 1, 1 plus x if x is greater than 1. At a equal to 1, find the right and left hand limits. Check the function have limit at those point a. What does it means? The given function is defined in 2 different cases. ఇచ్చిన ఫంక్షన్ 2 సందర్భాలలో మనకు నిర్వచించబడ్డది. ఇక్కడ ఏమడుగుతున్నాడు, కుడి అవధి ఎడమ అవధులను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే ఇచ్చినటువంటి ప్రమేయం అనేది అవధి విలువను కలిగి ఉంటుందో లేదో చెక్ చేయమన్నాడు. ఏ పాయింట్ వద్ద? a ఈక్వల్ టు 1 వద్ద. ఎందుకంటే మనకు ఫంక్షన్ కూడా ఎక్కడ డిఫైన్ చేసిండు? 1 వద్దనే డిఫైన్ చేసిండు. ఒకటేమో x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 మైనస్ ఎక్స్, అనదర్ వన్ ఈజ్ x ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు 1 ప్లస్ ఎక్స్గా. ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ హ్యాండ్ లిమిట్. The first one, right hand limit. Right hand limit. So what is the right hand limit? Already we discussed. Right hand limit means what is the point? Given point is equal to 1. So what is the notation of right hand limit? X is tends to 1 plus. The right hand limit in ఏ విధంగా చూపించాం మనం? ప్లస్తో చూపించాం. ఏ పాయింట్ వద్ద ఫైండ్ అవుట్ చేయమంటాడు? 1 వద్ద. కనుక x is tends to 1 plus. x is tends to 1 plus అంటే మీనింగ్ ఏంటంటే మనకు x is greater than 1 అని అర్థం. x is greater than 1. It is very very important. x is tends to 1 plus means x is greater than 1. ఓకే, మరి ఈ x is greater than 1 వద్ద the given function how to define? x is greater than 1 వద్ద f of x అనే ప్రమేయం ఏ విధంగా నిర్వచించబడిందో చెక్ చేద్దాం. సో బిఫోర్ దట్, దానికన్నా ముందు ఏం రాయండి అంటే రైట్ హ్యాండ్ లిమిట్ యొక్క నొటేషన్ రాద్దాం. What is the notation of right hand limit? The limit x is tends to 1 plus f of x. It is the notation of the right hand limit. సో కుడి అవధిని సూచించడానికి మనం ఈ విధంగా రాస్తాం. లిమిట్ x is tends to 1 plus f of x. It is equal to limit x is tends to 1 plus, here x is tends to 1 plus అంటే ఏంటి మీనింగ్? x greater than 1. మరి x greater than 1 అనేటటువంటి సందర్భం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో x is greater than 1 అయినప్పుడు ఫంక్షన్ f of x ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది? 1 plus x. కనుక ఈ f of x ప్లేస్లో ఏం రాస్తున్నా? 1 plus x. లిసన్ వన్స్ అగైన్. x tends to 1 plus means x is greater than 1. For this case, x greater than 1. For this case, the function is defined as 1 plus x. So that is why instead of f of x, you can write 1 plus x. x is tends to 1 plus అంటే x greater than 1 అని అర్థం. ఈ x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ f of x ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది? 1 ప్లస్ ఎక్స్. కనుక ఈ f of x ప్లస్లో ఏం రాశాను? 1 ప్లస్ ఎక్స్. సో డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద x వాల్యూ. వాట్ ఈస్ ద x వాల్యూ? ఈక్వల్ టు 1. 1 ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 1. ఒక x వాల్యూ ఎంత మనకు? 1 కనుక 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ లిమిట్ x is tends to 1 plus f of x ఈక్వల్ టు 2. ఇదేంది మనకు? RHL, రైట్ హ్యాండ్ లిమిట్. సిమిలర్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్? మనకు పాయింట్ ఇచ్చాడు 1 వద్ద. సో 1 వద్ద మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఏ విధంగా రాస్తాము? x is tends to 1 minus. x is tends to 1 minus means x less than 1. ఇదే మీనింగ్. x is tends to 1 plus అంటే x is greater than 1. x is tends to 1 minus అంటే x is less than 1. సో what is the notation of left hand limit? Limit x is tends to 1 minus f of x.
ఇట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 మైనస్ ఈ ఎక్స్ లెస్ దెన్ 1 వద్ద ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ అయింది. ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1లో ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1 ఉంది కదా, ఇక్కడ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ అయింది మనకు 1 మైనస్ ఎక్స్, కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం రాస్తున్నా 1 మైనస్ ఎక్స్. సో డైరెక్ట్లీ ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకు 1 మైనస్ అంటే 1 చూడండి, -1 అని కాదు అక్కడ. సో 1 మైనస్ ఆఫ్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది LHL. చూడండి రైట్ హ్యాండ్ లిమిట్ 2 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది. బోత్ ఆర్ ఎగ్జిస్ట్ బట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. మనకు లిమిట్ ఎగ్జిస్ట్ కావాలంటే ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ బోత్ ఆర్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్సో బోత్ ఆర్ ఈక్వల్. అప్పుడే మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కనుక LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL. సో లిమిట్ x is tends to a minus f of x 1 minus f of x is not equal to limit x is tends to 1 plus f of x. Therefore limit x is tends to 1 f of x does not exist. For example, so ఇది కూడా 2 వచ్చింది అనుకోండి, అప్పుడు both are ఈక్వల్ అయినప్పుడు లిమిట్ వాల్యూ కూడా ఏమవుతుంది 2 అవుతుంది. సో లిజన్ వన్స్ అగైన్, ద రైట్ హ్యాండ్ లిమిట్ మీన్స్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 ప్లస్, ఇక్కడ 1 ఇచ్చాడు కనుక 1 ప్లస్ రాశాను, 2 ఇస్తే 2 ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 ప్లస్ మీన్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ద నోటేషన్ ఆఫ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఏ విధంగా మనం దాన్ని నోటేట్ చేస్తాము, లిమిట్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 ప్లస్, ఫర్ దిస్ కేస్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ 1 ప్లస్ ఎక్స్. Then write 1 plus x. So what is x value equal to 1? Substitute instead of x equal to 1, 1 plus 1 equal to 2. This is the value of left hand limit. Similarly, right hand limit. So left hand limit equal to x is tends to 1 minus. X is tends to 1 minus means x is less than 1. For this case, the function f of x is defined as 1 minus x. So limit x is tends to 1 minus, the function f of x value equal to 1 minus x. Then substitute x equal to 1 instead of x. 1 minus x equal to 0. It is the value of left hand limit. So we can observe the right hand limit and left hand limit both are not equal. So limit x is tends to 1 minus f of x is not equal to limit x is tends to 1 plus f of x. So that is why the limit does not exist for the given point at 1. We discuss the next one. The given function f of x equal to x plus 2 if it is defined as, for this case, -1 is less than x is less than or equal to 3. The another case is x is the function f of x equal to x square if 3 is less than x is less than 5. Okay. Next, find the right and left hand limits. Check the function have the limit at those point A. What is the point A equal to 3? We have to check the limit value exist or not exist at the point of 3. 3 వద్ద ఇచ్చినటువంటి ప్రమేయానికి అవధి వ్యవస్థితం అవుతుందో కాదో చెక్ చేయాలి. So right hand limit x is tends to, what is the point, given point is 3, so then 3 plus x is tends to 3 plus means x is greater than of 3, x is greater than 3. The notation of right hand limit equal to limit x is tends to 3 plus f of x. So then limit x is tends to 3 plus, for x is less than 3, for this case the function f of x is defined as, where is x is greater than 3 equal to, this is the x is greater than 3. X is greater than 3 means 3 is less than x, both are gives the same meaning. So that means for this case the function f of x is defined as x square. So that is why f of x plus లో x square రాయండి. x greater than 3 అన్న 3 is less than x అన్న both are gives the same meaning, ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. కనుక ఈ సందర్భంలో ద ఫంక్షన్ f of x అనేది ఏ విధంగా డిఫైన్ అయింది, x స్క్వేర్గా డిఫైన్ అయింది. What is the x value? 3 substitute చేస్తే 3 square equal to 9. What is the limit x is tends to 3 plus f of x equal to 9, RHL, left hand limit. Similarly, right hand limit. The left hand limit equal to x is tends to 3 minus, x is tends to 3 minus means x is less than 3. For this case x is less than 3 means what is the x is less than 3 case is here. So ఈ x is less than 3 కేసు వద్ద f of x ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది, x plus 2.
కనుక ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి ఎక్స్ ప్లస్ టూ. సో ఎక్స్ ఈజ్ టెన్స్ టు 3 మైనస్ లిమిట్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ ప్లస్ టూ. దెన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 3. 3 plus 2 equal to 5. It is the left hand limit. What we observe? The right hand limit value equal to 9, the left hand limit value equal to 5. Both are equal. So limit x is tends to 3 plus is not equal to x is tends to 3 minus f of x. The right hand limit is not equal to left hand limit. So that is why limit x is tends to 3 f of x does not exist. The limit values does not exist at point 3. Next we discuss the next question. So these are very important concepts. సో ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది మళ్ళీ మనకు లాస్ట్ ఎక్సర్సైజ్లో రిపీట్ అవుతుంది. సో కంటిన్యూటీ అనే వద్ద మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ద సేమ్ క్వశ్చన్. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇఫ్ ఇట్ ఈస్ డిఫైన్ యాజ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2, ఎక్స్ స్క్వేర్ బై 3 ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. వాట్ ఈజ్ ఏ వాల్యూ ఈక్వల్ టు 2? సో 2 అనే పాయింట్ వద్ద మనం చెక్ చేయాలి. సో రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్, లిమిట్ ఎగ్జిస్ట్ ఆర్ does not exist. Okay, the left hand limit, what is the point is given that 2, x is tends to 2 plus, x is tends to 2 plus means x is greater than 2. Okay, x is greater than 2 means here what is the function f of x equal to x square by 3. So what is the notation of left hand right hand limit is limit x is tends to 2 plus f of x. అంటే కుడి ఆవేదని ఏ విధంగా రాస్తాము? What is the notation of right hand limit? Limit x is tends to 2 plus f of x according to the definition నుంచి ఈ విధంగా రాసుకుంటున్నాం. x is tends to 2 plus, x is tends to 2 plus means x greater than 2. x greater than 2 అయినప్పుడు ఫంక్షన్ ఏ విధంగా ఉంది? x square by 3. What is the x value equal to 2? Then directly you can substitute x equal to 2, 2 square by 3, it is equal to 4 by 3. It is the right hand limit, కుడి అవధి. Similarly left hand limit, x is tends to 2 minus means x is less than 2. Okay, the notation of the left hand limit, limit x is tends to 2 minus f of x. Limit x is tends to 2 minus x is less than 2. For this case x is less than 2, for this case the function is defined as x by 2. x is less than 2 అయినప్పుడు ఫంక్షన్ f of x అనేది ఏ విధంగా డిఫైన్ అయింది? x by 2. సో కనుక f of x ప్లస్ నేను రాస్తున్నా x by 2. What is the x value? 2. Then substitute 2 by 2. 2 by 2 is nothing but 1. It is the left hand limit. See here, the right hand limit equal to 4 by 3. The left hand limit value equal to 1. Both are equal? Both are not equal. Limit x is tends to 2 plus f of x is not equal to limit x is tends to 2 minus f of x. RHL is not equal to LHL. So that is why limit does not exist at the point of 2. Limit x is tends to 2, f of x does not exist. Next question we discuss. The function f of x is defined as in 3 different cases. Okay, 1 if x equal to 0, 2x plus 1 if 0 is less than or equal to x is less than 1, 3x if x is greater than 1. But you have to find at the point of a equal to 1 point, find the right hand limit and left hand limit, and you have to check the function is having the limit value or not. సో మనకు 3 డిఫరెంట్ కేసెస్లో డిఫైన్ చేసిండు. ఒకటి 0 వద్ద డిఫైన్ చేసిండు, 1 వద్ద డిఫైన్ చేసిండు. కానీ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? కేవలం ఇచ్చిన పాయింట్ ఏంది మనకు? 1 వద్ద మాత్రమే మనము రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ను ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లిమిట్ వాల్యూను కలిగి ఉంటుందో లేదో చెక్ చేయాలి. సో పాయింట్ ఏంది మనకు? ఏ ఈక్వల్ టు 1 వద్ద మాత్రమే. ఓకే, 0తో మనకు అవసరం లేదు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, సో ఎక్స్ ఈజ్ టెన్స్ టు 1 ప్లస్, it means that x is greater than 1. Okay, the notation of right hand limit, limit x is tends to 1 plus f of x equal to limit is x is tends to 1 plus f of x, x greater than 1. Where is x is greater than 1? X greater than 1, the function f of x is defined as 3x. Okay, then substitute x equal to 1 value, 3 into 1, it is equal to 3. So then limit x is tends to 1 plus f of x equal to 3, it is right hand limit. Similarly find the left hand limit. So x is tends to 1 minus, it means that x is less than 1.
the notation of the left hand limit according to the definition, x is tends to 1 minus f of x, it is equal to limit x is tends to 1 minus, for this case x is less than 1. Where is the x is less than 1? Here x is less than 1. X is less than 1 వద్ద the function f of x is defined as 2x plus 1. x is less than 1 వద్ద f of x అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది? 2x plus 1 గా డిఫైన్ చేయబడ్డది. కనుక f of x ప్లస్ రాయండి 2x plus 1. x ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి? 2 సబ్స్టిట్యూట్ చేయండి, సారీ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 plus 1, it is equal to 3. So then limit x is tends to 1 minus f of x equal to 3. It is left hand limit. You can observe that the right hand limit value equal to 3, the left hand limit value equal to 3. So that means both are equal. Limit x is tends to 1 plus f of x is equivalent to limit x is tends to 1 minus f of x. So therefore limit is exist. So then limit x is tends to 1, the f of x equal to, what is the value equal to? 1. Limit is exist. Limit is exist and the limit value equal to 1. అవధి వ్యవస్థితం అవుతుంది, ఆ అవధి విలువ ఎంత మనకు? 1. సారీ, what is the limit value equal to? 3 3. So that is why it is equal to 3. The limit is exist, the limit value equal to 3. అవధి వ్యవస్థితం అవుతుంది, ఆ అవధి విలువ ఎంత మనకు? 3. Why? Because the left right limit and left limit both are equal to which value? 3. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఏ వాల్యూకి ఈక్వల్ అవుతున్నాయి? 3కి ఈక్వల్ అవుతున్నాయి. కనుక అవధి విలువ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? 3కి ఈక్వల్ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సో మోడల్ మాత్రము క్వశ్చన్స్ డిఫరెంట్ ఉన్నాయి కానీ మోడల్ అయితే సేమ్ మోడల్లో చేయాలి. సో ఏం డిఫరెంట్ ఉండదు. సో ద గివెన్ ఫంక్షన్ ఈస్ డిఫైన్ ఇన్ 3 different cases. We have to verify the limit is exist or not at the point of 2. Okay, right hand limit. So x is tends to 2 plus, it means that x is greater than 2. Okay, so the notation of right hand limit according to the definition, limit x is tends to 2 plus f of x, it is equal to limit x is tends to 2 plus, so x is greater than 2. For this case the function f of x is defined as x minus 3. Okay, then substitute x equal to 2, 2 minus 3, it is equal to minus 1. It is right hand limit. Okay, similarly left hand limit, x is tends to 2 minus means that x is less than 2. So then limit x is tends to 2 minus f of x equal to limit x is tends to 2 minus, x is less than 2 means what is x is less than 2 case is here. What is the function f of x defined as x? So instead of f of x you can write x. Then what is x value equal to 2? Then you can substitute 2. Limit x is tends to 2 minus f of x equal to 2, it is the left hand limit. You can observe that the right hand limit value equal to minus 1, the left hand limit value equal to 2. So therefore limit x is tends to 2 plus f of x not equal to limit x is tends to 2 minus f of x. So that means limit x is tends to 2, f of x does not exist. Does not exist. So next to discuss important questions. The first one is, show that the limit x is tends to 0 plus 2 into mod x by x plus 1 equal to 3. So see here x is tends to 0 plus, for this case the mod x value always gives the positive value. So that means the mod x is always gives the positive value. So x tends to 0 minus means the mod x value is gives the negative value. So according to the definition of the mod x, x is tends to 0 plus, so that means at the right hand limit the mod x value equal to positive value. X is tends to 0 minus, at the left hand limit the mod x gives the minus x value. See here, for here x is tends to 0 plus means what is the mod x value equal to x. So that means limit x is tends to 0 plus, okay, 2 into, for x is tends to 0 plus case what is the mod x value equal to x. So that means instead of mod x you can write x by x plus 1. So it is equal to x both are gets cancelled. Limit
x is tends to 0 plus 2 plus x plus 1. Then substitute the x value. What is the x value equal to 0? Then 2 plus 0 plus 1, it is equal to 3. సో కుడి అవధి వద్ద మోడ్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది, ఎడమ అవధి వద్ద మోడ్ ఎక్స్ వాల్యూ మైనస్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ అనేది కుడి అవధి వద్ద ఫైండ్ అవుట్ చేయమన్నాడు కనుక ఆ ప్లస్ మోడ్ ఎక్స్ వాల్యూలో ప్లస్ ఎక్స్ రాస్తున్నాను. ఎక్స్ క్యాన్సిల్ అయితే 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది కనుక 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ 0 ప్లస్ 1 ఈక్వల్ టు 3. సో సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, x is tends to 2 minus the mod of x minus 2 is gives x is tends to 2 minus means left hand limit. At the point at left hand limit the mod value is gives the minus value minus of x minus 2. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. రైట్ హ్యాండ్ లిమిట్ వద్ద పాజిటివ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వద్ద నెగిటివ్ అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చింది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వద్ద ఈ మోడ్ వాల్యూ మొత్తం ఏం కావాలి మనకు? మైనస్ కావాలి కనుక మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2. సో దీన్ని యూజ్ చేద్దాం. లిమిట్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ ద మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 వాల్యూ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు 2 మైనస్ కేస్. సో దెన్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. సో x minus 2 both are gets cancelled. You can write limit x is tends to 2 minus, you can write minus 1. So ఇది కాన్స్టెంట్ వాల్యూకి లిమిట్ అప్లై చేయం కనుక డైరెక్ట్ ద ఆన్సర్ ఇస్ మైనస్ 1. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏది గుర్తుపెట్టుకోవాల్సిందంటే రైట్ హ్యాండ్ లిమిట్ వద్ద మోడ్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వద్ద మోడ్ ఎక్స్ వాల్యూ అవుతుంది నెగిటివ్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేశాను. సో ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? మైనస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వి డిస్కస్. We can show that limit x is tends to 0 minus x cube into cos of 3 by x equal to 0. This type of question last video lo manam chesamu. So then the range of the cos x equal to minus 1 is less than or equal to cos of 3 by x is less than or equal to 1. The throughout equation is multiplied by x cube. X cube into minus 1 minus x cube is less than or equal to x cube into cos of 3 by x is less than or equal to 1 into x cube equal to x cube. The total function you can apply by limit x is tends to 0 minus. ఈ టోటల్ ఫంక్షన్ మొత్తానికి లిమిట్ x is tends to 0 మైనస్ను అప్లై చేయండి. The throughout equation you can applying the limit x is tends to 0 minus minus of x cube is less than or equal to limit x is tends to 0 minus x cube into cos of 3 by x is less than or equal to limit x is tends to 0 minus x cube. First we have to calculate limit x is tends to 0 minus x cube. What is the limit value x equal to 0? Then substitute minus x into whole cube minus 0 into whole cube equal to 0. Then limit x is tends to 0 minus what is the value? X cube equal to minus of, not minus of, plus x cube means 0 cube. 0 cube equal to 0. The first value equal to 0, the last value equal to 0 means the middle value is also equivalent to the 0 by using the Sandwich formula. By Sandwich theorem, according to the Sandwich theorem, limit x is tends to 0 minus x cube into cos of 3 by x is also 0. By using the Sandwich theorem, the limit value, the first one limit value equal to 0, the last limit value equal to 0 means the middle limit value is also 0. సో దీని యొక్క అవధి విలువ దీని యొక్క అవధి విలువ 0కు సమానం అయితే మిడిల్ ఉన్నటువంటి అవధి యొక్క విలువ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది బై యూజింగ్ ద Sandwich theorem. నెక్స్ట్ క్వశ్చన్ వి డిస్కస్. కంప్యూట్ లిమిట్ x is tends to 2 ప్లస్ బాక్స్ x ప్లస్ x. దీన్ని ఎలా చదవాలంటే బాక్స్ x ప్లస్ x అండ్ లిమిట్ x is tends to 2 మైనస్ బాక్స్ x ప్లస్ x. సో ఈ ఫంక్షన్కు ఆర్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఇదే ఫంక్షన్కు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీనికి కుడి అవధి దీనికి ఎడమ అవధి ఫైండ్ అవుట్ చేయాలి. మరి బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చేసే కన్నా ముందు ఈ బాక్స్ ఎక్స్ అంటే ఏందో చూద్దాం. ద బాక్స్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. దాన్ని ఎలా చదవాలి? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై బాక్స్ ఎక్స్. దీన్ని ఎలా చూపిస్తామంటే బాక్స్ ఎక్స్ అని కూడా చూపిస్తాం. ఓకే, సో బాక్స్ ఎక్స్ అంటే ఏంటంటే ద లార్జెస్ట్ ఇంటీజర్
దట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్. చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ ఆఫ్ 2+ అడిగాడు అనుకోండి. ద బాక్స్ ఆఫ్ 2+ అడిగాడు. సో ఒక రియల్ లైన్ తీసుకుంటే 0 1 2 3 తీసుకుంటున్నాను. 2+ అంటే మీనింగ్ ఏంటి మనకు? సో ఈ 2 అనే నెంబర్కు కొంత యాడ్ చేయడం. 2 అనే నెంబర్కు కొంత యాడ్ చేస్తే అది కంపల్సరీ 2.1 2.5 2.7 పాయింట్లలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఆ 2 పాయింట్ అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది మనకు? ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ టు 2 and 3. ద 2 పాయింట్ వాల్యూ ఈజ్ లైస్ బిట్వీన్ టు 2 and 3. అంటే వీటి మధ్యలోనే కదా ఉండేది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బాక్స్ ఎక్స్? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ మీన్స్ ద లార్జెస్ట్ ఇంటీజర్ దట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్. మనకు ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇంటీజర్స్ అన్నీ కూడా, సో 2 ఇంటీజర్సే, 1 ఇంటీజరే, 0 ఇంటీజరే, -1 -2 ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఇంటీజర్స్లో లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? 2 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. సో కనుక బాక్స్ ఆఫ్ 2+ వాల్యూ ఏమవుతుంది మనకు? 2 అవుతుంది. సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇంటీజర్ ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇంటీజర్. వాట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటీజర్? 2. 1 కూడా ఇంటీజరే, 0 కూడా ఇంటీజరే, -1 -2 ఇవన్నీ కూడా ఇంటీజర్సే. ఇందులో లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో లార్జెస్ట్ నెంబర్ అన్న ఇండైరెక్ట్లీ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంటీజర్ అన్న ఒకటే. కనుక వాల్యూ ఎంత మనకు? 2+ ఈక్వల్ టు 2. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1- తీసుకుంటా. ద బాక్స్ ఆఫ్ 1- అంటే 1లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయడమే కదా. 1లోకి వెళ్ళి కొంత వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్కడవుతుంది ఆ వాల్యూ? ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ టు 0 to 1. సో ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇంటీజర్ ఏంది మనకు? 0. కనుక దీని వాల్యూ ఏమవుతుంది? 0. ఫర్ ఎగ్జాంపుల్ 2- తీసుకుందాం. ద బాక్స్ ఆఫ్ 2-. ద బాక్స్ ఆఫ్ 2- మీన్స్ ద 2- వాల్యూ ఇస్ లైస్ బిట్వీన్ 1 and 2 ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్కు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఇంటీజర్ ఏంది మనకు? 1. కనుక వాట్ ఈస్ ద బాక్స్ 2- వాల్యూ ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ద లార్జెస్ట్ ఇంటీజర్ దట్ ఈజ్ లెస్ దెన్, కంపల్సరీ ఈ పాయింట్కి ఏమవుతుంది? అది లెస్ దెన్ అవుతుంది, లేదా ఆర్ ఈక్వల్ టు ద ఎక్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆర్ బాక్స్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఉన్నది. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఒకటి రాద్దాం. ద బాక్స్ ఆఫ్ 2- ఈక్వల్ టు 1. 0 1 2 -1. 2- means this is the point. What is the box of 2- equal to 1? Okay, next question చేసేద్దాం. The solution is limit x tends to 2+. What is the given function is box x plus x. Okay, then you can substitute box of 2+. Directly you can substitute 2+ plus x value equal to 2. X value equal to 2. So what is the value of 2+ equal to? The 2+ is lies between 2 and 3. The 2+ is lies between 2 and 3. So like this here. What is the left side of the first integer equal to 2? So that is why 2 again plus 2. It is equal to 4. So it is the right hand limit. Similarly, limit x tends to 2- box x plus x. So box x means box of 2- plus 2. 2- means 2- lies between 1 and 2. What is the left side of the first integer equal to 1? So then 1 plus 2. So it is equal to 3. It is LHL. So the right hand limit equal to 4. The left hand limit equal to 3. Last question for this exercise. The given function is defined as f of x equal to root of 1 plus 2x. Okay, then compute the right limit and also limit value. So you can find the limit value means definitely you can find the left limit and also right limit. సో అవధి విలువ కనుక్కోవాలంటే మనం కుడి అవధి కనుక్కోవాలి, ఎడమ అవధి కనుక్కోవాలి. రెండు ఈక్వల్ అయితేనే అవధి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఎడమ అవధి ఇవ్వలేదు కానీ ఎడమ అవధి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో RHL రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు లిమిట్
x is tends to minus 1 by 2 plus f of x, but given the function f of x is defined as a limit x is tends to minus 1 by 2 plus the function f of x equal to root of 1 plus 2x. Okay, so it is equal to, what is x value equal to? Minus 1 by 2. Then you can substitute root of 1 plus 2 into minus of 1 by 2. So then root of 1 minus 1, it is equal to 0. It is the RHL, right hand limit. Similarly, find the left hand limit. LHL equal to limit x is tends to minus 1 by 2 minus of f of x. Okay, it is equal to limit x is tends to minus 1 by 2 minus, what is the function f of x equal to root of 1 plus 2x, 1 plus 2x. So then LHL equal to, it is equal to, then you can substitute root of 1 plus 2 into minus of 1 by 2, 2 cancel, then 1 minus 1 equal to 0. What we can observe, LHL value and RHL value both are equal. So కుడి అవధి ఎడమ అవధి రెండు కూడా ఏమైనా ఈక్వల్ అయినాయి. సో దెన్ RHL equal to LHL. Therefore limit x is tends to minus 1 by 2 f of x equal to 0 exist. The limit is exist. Limit exist, that limit value equal to 0. Okay, సో దీంతో మీకు ఎక్సర్సైజ్ 8B కంప్లీట్ అయ్యింది. సో ఈ వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో మనము 8C ఎక్సర్సైజ్ సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.